కులమతాలు గీసుకున్న గీతలజొచ్చి ఇముడను నేను, నిఖిల లోకమెట్ల నిర్ణయించిన తరుగులేదు నాకు, విశ్వనరుడను నేను అన్నాడు మహాకవి జాషువా. ఆ జాషువా వారసులందరూ ఇక్కడ నాకు కనిపిస్తూ ఉన్నారు. జయరాజన్న మాట్లాడుతూ బ్లాక్స్ నుండి వచ్చిన లీడరు అని చెప్పి నలిగంటి శరత్ అంటే, శరత్ అంటాడు హాల్లో అంతా బ్లాక్సే ఉన్నారు కదా అన్న అని చెప్పి అన్నాడు. సరే గట్టిగా చప్పట్లు. ది బ్లాక్ వారియర్స్, ది బ్లాక్ ఈజ్ బ్యూటీ అని పాట రాసినావా ప్రభు? మాస్టర్జీ రాశాను. ఓకే, మాస్టర్జీ అన్న రాశాను. బీఫ్ ఈజ్ అ సీక్రెట్ ఆఫ్. ఈరోజు తల్లి సావిత్రిబాయికి ఒకసారి గట్టిగా జోహార్ చెప్దాం. జోహార్ సావిత్రిబాయి, జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే, జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ మాతా రమాబాయి. 2015లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిన తర్వాత, యువ పురస్కారం అవార్డు వచ్చినాక ఆదిలాబాద్ జిల్లా బాసరకి ఒక ఐఐటి, అక్కడ IIIT ఉంది కదా, ఆ IIITలో మాట్లాడడానికి నన్ను గెస్ట్గా పిలిచారు. నాతో పాటు చాలామంది కవులు రచయితలు వచ్చారు అక్కడికి. సరే ఇక్కడ దాకా వచ్చినాక చదువుల తల్లిని దర్శించుకోకుంటే ఎట్లా అని చెప్పి అందరూ ఆ వెహికల్, ఆ కారులో కూర్చున్న పాపానికి నన్ను కూడా తీసుకెళ్ళారు అక్కడికి. పోయినాక నేను పక్కన నిలబడితే అందరూ పొర్లు దండాలు పెడతాను. మనోళ్ళే చాలా పెద్ద పెద్ద కవులు, పెద్ద పెద్ద పాటగాళ్ళు, పెద్ద పెద్ద రచయితలు. నేను సపోర్ట్ చేయక గిట్లే నిలబడ్డా పక్క పొంటి. ఏం రవీందర్ భాయ్, నీకు చదువుల తల్లి కటాక్షం అక్కర్లేదా అని అడిగిరు నన్ను. అంటే నేను చెప్పినా, నాకు సావిత్రిబాయి తల్లి చదువుల తల్లి, ఆ తల్లి వల్ల నేను ఇక్కడి దాకా వచ్చినా అని చెప్పిన. ఆ చదువుల తల్లి సావిత్రిబాయి వెలివాడలకు అక్షరాలు నేర్పాలనుకున్నటువంటి తల్లి. ఆ తల్లి జీవితాన్ని తలుసుకుంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎక్కడి నుండి మొదలైంది ఆ తల్లి? 1931 జనవరి 3వ తారీఖు మహారాష్ట్రలో జన్మించినటువంటి తల్లికి 9 ఏళ్ల వయసుకే పెళ్ళయింది. 9 ఏళ్ల వయసుకు పెళ్ళి అయితే అసలు చదువు అనేదాన్ని మర్చిపోవాలి. నాకు డిగ్రీ ఫస్ట్ ఇయర్లో పెళ్ళయింది. నరేష్కి ఎప్పుడైందో తెలియదు. బాల్య వివాహం, బాల కార్మిక వివాహం 2 రకాలు ఉంటాయి. నాది బాల కార్మిక వివాహం, 25 ఏళ్ళకైంది. సో అంత చిన్న వయసులో పెళ్ళి అయితే ఎవరైనా సరే ఇంట్లో అంట్లు తోముకుంటూ, పిల్లల్ని కనుకుంటూ, పిల్లల్ని పెంచుకుంటూ ఉండాల్సినటువంటి పరిస్థితులలో మన తండ్రి, మీ తండ్రి ఎవరని ఎవరైనా 4 బాటల కాడ అడిగితే గుండె గౌరవంగా చెప్పాల్సినటువంటి పేరు మన తండ్రి జ్యోతిరావు పూలే అనేటటువంటి పేరును మనం చెప్పాలి. ఆ తండ్రి ఆ తల్లిని చదివించి టీచర్ని చేస్తే, మన దాంట్లో చాలామంది టీచర్లు అవుతారు. అంటే చెల్లె సుజాత ఉన్నది ఇక్కడ, తనేమో సోషల్ యాక్టివిస్ట్గా ఈ ఉద్యమంలో మమేకమై పనిచేస్తూ ఉన్నారు. నేను బయట ఉన్న చాలామంది టీచర్ల గురించి చెప్తున్నా. ప్రభుత్వ ఉద్యోగం వస్తే ఏమవుతారంటే గిరిగీసుకొని బతుకుతారు. నా కుటుంబము, నా పిల్లలు, నా సంసారము, నా ఆస్తులు, నా అంతస్తులు, నా అకౌంట్లు, నా కార్లు, నా ఇల్లు అని చెప్పేసి అక్కడికక్కడే బతుకుతారు. వాళ్ళు చచ్చిపోతే ఎవరు గుర్తుపెట్టుకోరు వాళ్ళని. బట్ సావిత్రిబాయిని గుర్తుపెట్టుకున్నాం మనం. సావిత్రిబాయిని గుర్తుపెట్టుకున్నాం. ఎందుకు గుర్తుపెట్టుకున్నాం అంటే తన కోసం తాను చదవలేదు, తన కోసం తాను బతకలేదు, ఈ సమాజం కోసం బతికింది. వెలివాడలకి విద్యని బోధించేటటువంటి ఒక పనిని పెట్టుకున్నది. అసలు వెలివాడలకి ఎందుకు విద్య లేదు? వెలివాడలకి విద్య ఎవడొద్దన్నాడు? ఇవాళ చాలామంది మాట్లాడుతున్నారు కదా, ఈ దేశ చరిత్ర గొప్పది, ఈ దేశ సంస్కృతి గొప్పది అని మాట్లాడుతున్నటువంటి వాళ్ళకి మనం అడగాల్సిన అవసరం ఏంటంటే, 3000 ఏళ్ల పాటు ఈ దేశంలో చదువుకునే హక్కు, రాజ్యం చేసే హక్కు, సంపద పెంచుకునేటటువంటి హక్కు లేకుండా చేసినటువంటి వాడు ఎవడు? ఎందుకు వెలివాడలు ఉన్నాయి? ఎందుకు చాతుర్వర్ణ కుల వ్యవస్థ ఉన్నది? ఎందుకు ఊరవతల నెట్టివేయబడ్డరు? ఎందుకు వీళ్ళు అంటరాని వాళ్ళుగా ఉన్నారు? నేను ప్రౌడ్గా చెప్తా ఉన్నా, ఇవాళ మీ ముందు ఇక్కడ నేను ఈ సూట్ వేసుకొని నిలబడ్డానంటే కారణం పూలే దంపతులు, మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి ఇచ్చినటువంటి స్ఫూర్తి. మరి అట్లాంటి రోజులలో వాళ్ళకి చదువుకోవడానికి హక్కు లేకుంటే తల్లి సావిత్రిబాయి అక్కడికి పోయి చదువు చెప్తే ఊకుంటారా పండితులు? వింటే చెవుల్లో సీసం పోసిన వాళ్ళు, చదివితే నాలుకలు తెగ్గోసిన వాళ్ళు, మరి చదువు కోసం పోతే వాళ్ళు ఊకుంటారా? పెండ నీళ్లు కలిపి ఆ తల్లి మీద పోసిర్రు, పేడ నీళ్ళు. మనందరికీ తెలుసు కదా ఈ విషయం. సావిత్రిబాయి ఎన్ని కష్టాలు పడ్డది.
అదే అక్కడ మనలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వద్దులే అని చెప్పేసి ఇంటికి పోయి సప్పుడు చేయక చెద్దరు కప్పుకొని పండుకుంటాం మనం. కానీ ఆనాడు పూలే ఏమన్నాడో తెలుసా? సావిత్రి, నువ్వు ఆగద్దు ఇక్కడ. వాళ్లకు చదువు చెప్పడానికి నీ మీద పేట నీళ్లు పోస్తే, బురద నీళ్లు పోస్తే నువ్వు ఇంకొక చీర పట్టుకొని పోయి అక్కడ కట్టుకొనైనా సరే చదువు చెప్పని చెప్పిండు నా తండ్రి పూలే. అది సావిత్రిబాయి, జ్యోతిబా పూలే యొక్క స్ఫూర్తి. వాళ్ళు చదువు చెప్పి విద్యని వ్యాప్తి చేయడం కోసం మొట్టమొదట ఎంచుకున్నటువంటి రంగం ఆడపిల్లలకి చదువు నేర్పాల్సిన బాధ్యత. నాకు ఆడపిల్లల చదువు అన్నప్పుడు అలా చాలాసార్లు ఒక చిన్న షార్ట్ ఫిలిం గుర్తొస్తుంది. ఇంటర్నేషనల్ షార్ట్ ఫిలిం కాంపిటీషన్లో ఆ షార్ట్ ఫిలింకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఆ షార్ట్ ఫిలిం ఏంటంటే మీరు కూడా చెప్పాలి. ఒక గుడిసె ముందు 6-7 సంవత్సరాల వయసున్న పిల్ల, 6-7 సంవత్సరాల వయసున్న అమ్మాయి స్కిప్పింగ్ ఆట ఆడుకుంటున్నదట. ఆడుతుంటే లోపల ఒక పసిపాప ఏడుపు వినబడ్డది. ఈమె స్కిప్పింగ్ తాడు అక్కడ వేసి లోపలి పోయి ఆ పసిపాపను ఊరుకుంచింది. సౌండ్ ఆగిపోయిందే మనకు చూపిస్తాడు. తర్వాత బయటకు వచ్చి మళ్ళీ స్కిప్పింగ్ ఆడుతుంటుంది. లోపటి నుండి మళ్ళీ ఏడుపు వినబడుతుంది. మళ్ళీ తాడకడేసిపోయి మళ్ళీ ఊరుకుంటుంది. మళ్ళీ వచ్చి ఆడుతుంది, మళ్ళీ వస్తుంది. వాడు ఆఖరికి టైటిల్ ఏమి ఇచ్చాడో తెలుసా? ప్రపంచవ్యాప్తంగా తమ్మున్నో చెల్లెనో ఆడిపించడానికి 15 లక్షల మంది ఆడపిల్లలు సంవత్సరానికి బడి మానేస్తున్నారు అని చెప్పిండు. బడి మానేస్తున్నారు అని చెప్పిండు. అది ఇప్పుడు తీసిన షార్ట్ ఫిలిం. మరి ఆనాడు ఆడపిల్లలకి చదువు లేదు కదా. ఇవాళ్ళే అంటున్నారు ఆడపిల్లకైతే ఒక రకమైన చదువు, అబ్బాయిలకైతే ఒక రకమైన చదువు. మన బైరి నరేష్కి 2 కొడుకులే ఉన్నట్టున్నారు. ఒక ఆడపిల్ల ఉంటే తెలుస్తుంది ఆ కష్టం. అంటే ఆడపిల్లని ఏమనుకుంటారంటే బిఏ చదివినా బియ్యం గడగాల్సిందే, ఈమె చదివి రాజ్యాలే లేదు ఉన్నదా అని మన ముసలోళ్ళు అంటారు. ఇప్పుడు మన అమ్మ నాన్న అంటలేరులే కానీ మనం కూడా అంటలేము. కానీ అట్లాంటి రోజులలో ఆడపిల్లలకి చదువు చెప్పడం కోసం వాళ్ళు 4 ఏళ్లలో 20 పాఠశాలలు పెట్టిండ్రు. గట్టిగా కొట్టని చప్పట్లు సావిత్రిబాయికి. ఒక ఏడాదిలో 20 పాఠశాలలు పెట్టినటువంటి చరిత్ర. ఆడపిల్లల విద్యా వ్యాప్తి కోసం వాళ్ళ జీవిత కాలంలో 52 పాఠశాలలు పెట్టిర్రు. మరి ఇవాళ సావిత్రిబాయిని కేవలం విద్యా సంఘ సంస్కర్తగా మాత్రమే మనం చూడలేం. ఆమె రేపు బైరి నరేషు మూఢనమ్మకాల నిర్మూలన సంఘం ఒకటి పుడుతుంది అని ఆనాడే మూఢనమ్మకాల వ్యతిరేకంగా దారులేసినటువంటి తల్లి మన సావిత్రిబాయి అనేటటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. శిరో ముండనాలు చేసిర్రు. భర్త చచ్చిపోతే భార్యను మంటల్లో వేసి కాల్చిళ్ళు. అట్లాంటి రోజులలో శిరోముండనాలు చేయడం దురాచారం, ఆడవాళ్ళని అవమానించకండి అని చెప్పేసి మన మంగళన్నల దగ్గరికి, నాయి బ్రాహ్మణులు అంటారు కదా, ఆ మంగళన్నల దగ్గరికి పోయి అన్నా మీరు వాళ్ళకి గుండ్లు కొట్టద్దు అనేటటువంటి ఒక ఉద్యమం చేసింది. వితంతువులు భర్త చచ్చిపోతే రోడ్ల మీద వితంతువులను వదిలేస్తున్నటువంటి రోజులలో వాళ్ళని తీసుకొచ్చి తన ఇంట్లో ఆశ్రయం ఇచ్చింది. జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలేకు పిల్లలు లేరు. యశ్వంతరావు అనేటటువంటి ఒక బ్రాహ్మణ విధవరావుల యొక్క కుమారుణ్ణి దత్తత తీసుకున్నారు. దత్తత తీసుకొని పెంచినటువంటి చరిత్ర వాళ్ళకున్నది. అంటే మనమేమో మనువాదము, బ్రాహ్మణిజము మన శత్రువులు అని చెప్పి మనం అనుకుంటున్నాం కదా. కానీ చూడండి ఎంత గొప్ప ప్రేమమయ్యి సావిత్రిబాయి అంటే, ఒక బ్రాహ్మణ స్త్రీకి పుట్టినటువంటి కొడుకును కూడా తీసుకొని దత్తత తీసుకొని పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు నేర్పించింది. మిత్రులారా, అది ఆ తల్లి గొప్పతనం. అయితే మనం సావిత్రిబాయి నుండి ఏం నేర్చుకోవాలంటే ఇక్కడ ఉన్నది. 1860లోనే కుల వ్యతిరేక పోరాటాల్ని మొదలుపెట్టి ఈ దేశంలో చాతుర్వర్ణ కుల వ్యవస్థ ఉంటే అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పేసి చాలా పెద్ద మొత్తంలో ఉద్యమాన్ని లేవదీసింది. 1873లో జ్యోతిరావు పూలే స్థాపించినటువంటి సత్యశోధక్ సమాజ్, మనం తప్పకుండా సత్యశోధక్ సమాజ్ గురించి నేర్చుకోవాలి. పూలే రాసిన గులాంగిరి పుస్తకాన్ని చదవాలి. గులాంగిరి పుస్తకం చదివిన వాళ్ళు చేయొద్దండి. వెరీ గుడ్, చాలా ఎక్కువ మంది చదివారు. సేతగాని చెర్నకోల అనేటటువంటి పుస్తకం ఉన్నది. ఆ పుస్తకాన్ని కూడా మనం చదవాలి. ఆ పుస్తకంలో ఆయన ఏమన్నాడంటే, ఈ దేశానికి బతికొచ్చినటువంటి ఆర్యులకి, ఈ దేశంలో ఉన్నటువంటి మూలవాసులకి జరుగుతున్న నిరంతర యుద్ధమే భారతదేశ చరిత్ర అని చెప్పిండు పూలే. కాబట్టి ఇవాళ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, గౌతమ బుద్ధుని వారసునిగా సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలే వచ్చిర్రు. వాళ్ళ వారసునిగా ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ వచ్చిండు. వాళ్ళ వారసునిగా కాంచీరామ్ వచ్చిండు. వాళ్ళ వారసునిగా మనం అందరం ఇక్కడ వచ్చినాము అనేటటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది మిత్రులారా. అంటే మహనీయులు మనకి వాళ్ళ త్యాగమైనటువంటి జీవితాన్ని మనకు అందించిపోతారు.
1891లో చాలా పెద్ద ఎత్తున కరువు వచ్చి మహారాష్ట్ర అల్లాడిపోతా ఉన్నప్పుడు తల్లి సావిత్రిబాయి ఏం చేసిందయ్యా అంటే ఇంటింటికి తిరిగి బియ్యం సేకరించింది, ఇంటింటికి తిరిగి విరాళాలు సేకరించింది, రోజుకు 2000 మందికి భోజనాలు పెట్టింది, దిక్కులేని పిల్లల్ని అనేక మందిని హక్కున చేర్చుకున్నది. ఆఖరికి సావిత్రిబాయి ఎట్లా చనిపోయింది? ప్లేగు వ్యాధి వస్తే ఆ ప్లేగు వ్యాధి బాధితులకి తన ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా సేవ చేయడానికి అంటరాని వెలివాడల్లోకి వెళ్ళి ఆ ప్లేగు వ్యాధి బాధితులందరినీ ఆదుకొని అక్కడ తన ప్రాణాలు వదిలినటువంటి గొప్ప త్యాగమూర్తి సావిత్రిబాయి. కాబట్టే ఆమె చరిత్రలో నిలిచిపోయింది. మిత్రులారా, ఇవాళ మనం సావిత్రిబాయి వారసులుగా చేయాల్సినటువంటి పని ఏంది అని చెప్పేసి అంటే, మనము నెల్సన్ మండేలా చెప్పినట్టు ది మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఎడ్యుకేషన్ అని చెప్పిండు ఆయన. మనం ఎడ్యుకేషన్ని చాలా పెద్ద మొత్తంలో సమాజంలోకి తీసుకెళ్ళాలి. ఎడ్యుకేషన్ అంటే కేవలం అక్షరాలు నేర్చుకోవడమో, పలకబలపం బట్టి పేరు రాయడం నేర్చుకోవడమో కాదు. ఈ సమాజాన్ని గురించి అర్థం చేసుకునేటటువంటి ఒక చైతన్యాన్ని, ఒక జ్ఞానాన్ని అందించినప్పుడు మాత్రమే అది ఎడ్యుకేషన్ కిందికి వస్తుంది తప్ప కేవలం ఏదో చదవడమో రాయడమో వస్తే చదువు వచ్చినట్టు కాదు. కాబట్టి ఆ బాధ్యతని మనం ముందుకు తీసుకుపోవాలి. అట్లాగే నేను ఎంఎన్ఎస్ విషయంలో ఒక సంతోషకరమైన వార్తను వ్యక్తం చేస్తున్నా. ఇవాళ పార్లమెంటు వేదికగా అంబేద్కర్ని అవమానిస్తున్నటువంటి మూర్ఖులకు చెక్కు పెట్టేటటువంటి సంఘం ఏదైనా ఉంది అని చెప్పేసి అంటే అది ఎంఎన్ఎస్ అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. జై భీమ్, జై భీమ్, జై ఇన్సాన్. కాబట్టి ఇవాళ పెద్ద మొత్తంలో పెరిగిపోతున్నటువంటి మతోన్మాదులకి ఈ దేశంలో స్థానం లేకుండా చేయాల్సిన అవసరం ఉంది. ఈ దేశం స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం విలువలతోటి కూడుకున్నటువంటి సమాజంగా దీన్ని తీర్చిదిద్దాల్సినటువంటి అవసరం ఉంది. భారత రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశగా మనం పనిచేసినప్పుడు మాత్రమే మనం నిజమైన పూలే దంపతుల వారసులమైతం తప్ప ఇంకో రకంగా కాదు. ఇంతకుముందు బాలలక్ష్మి మాట్లాడుతూ గొప్ప మాట చెప్పింది, ఎడ్యుకేషన్ని పెంచాల్సినటువంటి అవసరం ఉంది అని. నేనేమంటున్నా అంటే ఎడ్యుకేషన్తో పాటు మనోళ్ళు ఇంకొక 2 పనులు చేయాలి. ఒకటి, వ్యాపార రంగంలోకి రావాలి. మనోళ్ళందరూ గొప్ప గొప్ప వ్యాపారవేత్తలై ఉద్యోగాలు అడుక్కోవడం కాదు, ఉద్యోగాలు ఇచ్చేటటువంటి స్థాయికి ఎంఎన్ఎస్ ఎదగాలని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. మొత్తం బహుజన సమాజం ఆ దిశగా ఎదగాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ఆ తర్వాత మనం చేయాల్సిన పని ఏంటంటే ఎడ్యుకేషను, ఎంప్లాయ్మెంట్తో పాటుగా ఈ దేశాన్ని పాలించేటటువంటి పాలకులుగా ఎదిగి రాజ్యాధికారాన్ని సాధించేటటువంటి దిశగా కూడా మనం ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇంతకుముందే పద్మశ్రీ నర్రా రవికుమార్ అన్న చెప్పిండు, పూలే కూడా ఆనాడు ఒక కాంట్రాక్టర్గా పనిచేసిండు అని చెప్పి. కాబట్టి అట్లాంటి ఒక స్ఫూర్తితోటి ఈ సమాజంలో మనం తలెత్తుకొని ఆత్మగౌరవంతో జీవించాలి అని చెప్పేసి అంటే వాళ్ళు చేసినటువంటి పనుల్ని ఈ కాలంలో కూడా మనం చేసి ముందుకు సాగినప్పుడు మాత్రమే దానికి విలువ ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ, మరి ఈ బ్లాక్ వారియర్స్ రేపు సమాజానికి చాలా గొప్ప చైతన్యాన్ని అందించేటటువంటి దాంట్లో ఇంత కమిట్మెంట్ తోటి నేను నరేష్ని అడిగిన, ఠాగూర్ ఆడిటోరియం చాలా పెద్దగా ఉంటుంది, అందులో ఎందుకు పెట్టిన నరేష్, అంతమంది వస్తారా మన సైనికులు అని అన్నా. అంటే అన్నాడు, అన్నా మేము 600-700 మందికి చెప్పినాం, 1000 మంది వస్తారన్నా అన్నాడు. 1000 దాటిని ఇక్కడ గట్టిగా సపోర్ట్లు కొట్టండి. దట్ ఈస్ ద కమిట్మెంట్. అట్లాంటి కమిట్మెంట్ తోటి ఇవాళ ఏపీలో, కర్ణాటకలో, అన్ని రాష్ట్రాల్లోకి విస్తరిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే పెద్దలు భరద్వాజ గారు చెప్పినట్టు శత్రువు మనకు చుట్టూ ఉన్నాడు. శత్రువు 100 అడుగులు వేస్తే, 100 ప్లాన్లు వేస్తే మనం 1000 అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఉంది, 1000 ప్లాన్లు వేయాల్సినటువంటి అవసరం ఉంది, మన సంఖ్యను పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా జ్ఞానవంతులను తయారు చేసుకోవాలి. ఎందుకంటే ఇవాళ జ్ఞానంతో భావజాలాల మధ్య యుద్ధం జరుగుతూ ఉన్నది. ఫేస్బుక్లలో, వాట్సాప్లలో మిడిమిడి జ్ఞానంతో చరిత్ర తెలియనటువంటి వాళ్ళు అనేక మంది రకరకాల అపోహలు, వక్రీకరణలు, ద్వేషాలు, అసూయలు, అసహనాలు వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి కాలంలో మనం ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఎంఎన్ఎస్ కార్యకర్త ఒక జ్ఞాన యోధుడై నిలబడాలని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు జై భీమ్, జై ఇన్సాన్.